హాయ్ ఫ్రెండ్స్. పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నోరి దత్తాత్రేయుడు. క్యాన్సర్ స్పెషలిస్ట్, ఎన్ఆర్ఐ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత. మన రెండు తెలుగు రాష్ట్రాలకు క్యాన్సర్ సంబంధించిన సలహాదారు. ఇతను మన భారతదేశానికి విచ్చేసిన సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆరోగ్య శాఖ మంత్రులతోని మీటింగ్ పెట్టిందంట. పెట్టి ఫ్యూచర్లో క్యాన్సర్ జబ్బులు బాగా రాబోతున్నాయి, ప్రతి 100 కిలోమీటర్లకు ఒక స్క్రీనింగ్ సెంటర్ అండ్ క్యాన్సర్ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాలి అని వాళ్ళకు సలహా ఇచ్చినాడు ఫ్రెండ్స్. పెద్ద మనిషి కరెక్ట్ చెప్పిండు, కానీ అంతకంటే ముందే మన అందరూ కూడా కామన్గా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఒకప్పుడు క్యాన్సర్ పేషెంట్ అంటే ఎక్కడో ఊర్లే ఒక్కరిద్దరు ఉండేది. ఇప్పుడు వాడల 100 మంది ఉంటే ఒక నలుగురు క్యాన్సర్ పేషెంట్లు, ముగ్గురు క్యాన్సర్ పేషెంట్లు కామన్గా ఉంటారు. 2028-29 తర్వాత 4 ఏళ్ళకు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన వాతావరణం మొత్తం పొల్యూషన్, మనం తాగే వాటర్ పొల్యూషన్. తెల్లారు లేస్తే మొత్తం ప్లాస్టిక్ను మనం విపరీతంగా వాడేస్తాం. మనం తినే తిండి మొత్తం కలుషితం. ఉదాహరణ, మనం పొద్దున లేచి పనులు పోయిన కాంచెలి రాత్రి పడుకొని ఆల్ అవుట్ వేసుకునే దాకా, లేకపోతే దోమల బిల్ల పెట్టుకునే దాకా మన దినచర్య మొత్తం కలుషితమైన నడుస్తాం ఫ్రెండ్స్. పొద్దున మనం వాడే పేస్ట్ కెమికల్, మనం తాగే ఛాయ్ కానీ కాఫీ కానీ అందులో ఉండే చక్కెర పూర్తి పాలిష్డ్, మనం తినే రైస్ కూడా మొత్తం పాలిష్, మనం తినే కూరగాయలు కూడా మొత్తం కెమికలైజ్. ఇవన్నీ తప్పించుకొని మనం ఏం బతకలేము. కానీ దీనికి రష్యా వాళ్ళు క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఆల్రెడీ కనిపెట్టిండ్లు, పేటెంట్ల కోసం ట్రై చేస్తారు ఫ్రెండ్స్. అది వస్తే మన దగ్గరికి శుభవార్త. ఎంత ఖర్చు పెట్టైనా మనం వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎవరైనా క్యాన్సర్ వచ్చింది రాలేదని గుర్తించడానికి క్యాన్సర్ స్టేజ్ 3/4 గుర్తుపడుతున్నాం ఫ్రెండ్స్. మినిమం అవేర్నెస్ చాలా మందికి ఉండాలి. ఒకసారి మన బాడీలో క్యాన్సర్ సెల్స్ ఎక్కువ అయినాయి, మీదికి వచ్చేసినాయి అంటే తెలవాల్సింది ఏంటంటే మనిషి వట్టిగా నీరసించిపోతాడు. నెలకు ఒక 2 కిలోల నుంచి 3 కిలోల బరువు, మనం ఏం పని చేసినా చేయకుండా తినకుండా బరువు తగ్గుతాడు. ఇది మాత్రం గుడ్డిగా గుర్తుపెట్టుకొని కనీసం అవగాహన ఉండి ఒక మంచి డాక్టర్ని కలిస్తే, డాక్టర్ దగ్గర సిబిబి టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ కణాలకు సంబంధించిన చిన్న ఐడియా అన్న డాక్టర్కి వస్తుంది. మనం ముందుగానే ఎర్లీగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే సేఫ్ అవుతాం. దీనిలో క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వచ్చినా కూడా మన దగ్గర శక్తివంతమైన టాబ్లెట్లు అంతటా అందుబాటులో ఉన్నాయి. ప్రతి సిటీలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి 1-2 స్టేజ్ వరకు ఓకే ఫ్రెండ్స్. 3rd-4th వరకు బాగా కష్టమవుతుంది. కాబట్టి ఇల్లుకు 40 లక్షలు 50 లక్షలు ఇన్సూరెన్స్ ఉంటే మనం సేఫ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.